ప్రపంచంలో 25-30% మంది టెక్నికల్ బ్రెయిన్స్ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ అక్కడే దొరుకుతారు. అందుకని ప్రపంచ దేశాలన్నీ అక్కడికి వచ్చి పెట్టుబడి పెడతాయి. మనకి ఇక్కడ మన పిల్లల్ని వెళ్ళి నువ్వు ఫ్యాక్టరీలో పనిచేయరా, లేకపోతే ఒక షాప్లో పనిచేయరా అంటే ఒప్పుకోరు కదా. కాబట్టి ఇక్కడ మనకి చేతిలో డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తాం? చదివిస్తాం, అంతే కదా. ఇప్పుడు నేను కాలేజీ చదివే టైంలో, స్కూల్ చదివే టైంలో మా బంధువులు చాలామంది చెప్పేవాళ్ళు, నువ్వు రాత్రి పగలు అప్పుడు నాన్నకి అనారోగ్యం వస్తే ఎంతకాలం అన్నా ఆయన కూడా తీసుకెళ్ళిపో షాప్లోకి అని చెప్పిన వాళ్ళు బోల్డ్ అంతమంది. నా కాలేజీ చదివేటప్పుడు బోల్డ్ అంతమంది అట్లాగే చెప్పారు. నేను ఆ రోజునే ఏ షాప్లోనూ గుమస్తాగా దిగిపోతే ఇప్పుడు ఒక 4,000-5,000 మ్యాక్సిమం ఓ 10,000 రూపాయలు సంపాదించే గుమస్తాగా ఉంటానేమో. అది నేను నైపుణ్యం ఎక్కువ ప్రదర్శిస్తే. నేను ఎక్కువ మూటలు మొయ్యలేను, ఎక్కువ బరువులు మొయ్యలేను, కాబట్టి నాకు 5-6 వేలే వస్తుంది. అప్పుడు ఎట్లా బ్రతకాలి నేను? అప్పుడు ఏ కాలవగట్టునో ఏ పాకలోనో బ్రతుకుతా. జీవితం ఎట్లుండేది నాది ప్రాక్టికల్గా చెప్పాలంటే? ఇప్పుడు అలాంటి సృష్టించబోతున్నారు మనకి రాబోయే రోజుల్లో. పేదవాడిని పేదవాడిగానే ఉంచితే రాబోయే రోజుల్లో వర్కర్స్ దొరుకుతారు మనకి. ఇప్పుడు మనకి బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా. రాబోయే రోజుల్లో మనకి వ్యవసాయ కూలీలు ఎక్కువ దొరుకుతారు అనమాట. రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ దొరుకుతారు.